హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ కాసీ క్లాసెస్. మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ మీద సెకండ్ క్లాస్ చేస్తున్నాము. క్లాస్లో మనం నార్మల్ రియాక్షన్ యొక్క డిఫరెంట్ పొజిషన్స్ చూసాము. ఎలాంటి కేసులు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్ కేసెస్ చూసాము. సో కాంటాక్ట్ ఫోర్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్సెస్ ఆఫ్ అటాచ్మెంట్ దీని గురించి మాట్లాడు. ఫోర్సెస్ ఆఫ్ అటాచ్మెంట్ నార్మల్గా దీనిలో టెన్షన్, స్ప్రింగ్ ఫోర్సే ఉంటాయి. టెన్షన్, స్ప్రింగ్ ఫోర్స్. ఇప్పుడు స్ట్రింగ్స్ నార్మల్గా మనం తీసుకునేది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఐడియల్ స్ట్రింగ్స్ అంటే మాస్ ఉండదు, ఇన్ఎక్స్టెన్సిబుల్. ఈ రెండు ప్రాపర్టీస్ ఉంటాయి, ఇన్ఎక్స్టెన్సిబుల్ అండ్ మాస్లెస్. మాస్లెస్ అయితే టెన్షన్ ఎవ్రీవేర్ ఇన్ ద స్ట్రింగ్ ఈజ్ కాన్స్టెంట్. వర్టికల్ స్ట్రింగ్స్ అయినా హారిజాంటల్ స్ట్రింగ్స్ అయినా టెన్షన్ ఎవ్రీవేర్ ఇన్ ద స్ట్రింగ్ ఈజ్ కాన్స్టెంట్. ఇన్ఎక్స్టెన్సిబుల్ అవటం వలన ఆ స్ట్రింగ్కి ఎన్ని మాస్లు కట్టినా అన్ని మాస్లు సేమ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతాయి. సో స్ట్రింగ్కి వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ మాసెస్ యూ అటాచ్, ఆల్ మాసెస్ మూవ్ విత్ ది సేమ్ యాక్సలరేషన్. సో టెన్షనే మెయిన్. కొద్దిగా స్ప్రింగ్ ఫోర్స్ కూడా మాట్లాడతాం, అది కేఎక్స్ మీకు తెలుసు చాలామందికి, అయినా చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక బ్లాక్ హారిజాంటల్ సర్ఫేస్, ఇది ఒక బ్లాక్ M1, ఇది ఒక బ్లాక్ M2. M1 ఈజ్ కనెక్టెడ్ టు M2 బై స్ట్రింగ్. ఇది ఒక స్ట్రింగ్, ఇక్కడ ఫోర్స్ అప్లై చేసాం. సో సేమ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతాయి, సేమ్ యాక్సలరేషన్. వర్టికల్గా ఉన్నా సరే సేమ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతాయి. అంటే పులి తీసుకుంటే మనం పులి M1, M2. M1 ఈజ్ గ్రేటర్ దాన్ M2 కండిషన్ తీసుకుంటే యాక్సలరేషన్ దీని కిందకి, దీనికి పైకి, సేమ్ యాక్సలరేషన్. టెన్షన్ ఎవ్రీవేర్ కాన్స్టెంట్. మాస్లెస్ అయితే ఇగో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర ఏ పాయింట్ తీసుకున్నా, ఏ లొకేషన్ తీసుకున్నా సరే, ఏ పొజిషన్ తీసుకున్నా సరే సేమ్ టెన్షన్ ఉంటుంది. అలాగే ఇటువైపు కూడా సేమ్ టెన్షన్ ఉండాలంటే పుల్లీకి ఫ్రిక్షన్ ఉండకూడదు, పుల్లీకి ఫ్రిక్షన్ ఉండకూడదు. సో స్ట్రింగ్స్ వరకు తీసుకుంటే మాస్లెస్ అయితే టెన్షన్ ఎవ్రీవేర్ సేమ్, ఇన్ఎక్స్టెన్సిబుల్ అయితే అన్నిటికీ ఆ స్ట్రింగ్ ఏవైతే మాసెస్ కనెక్ట్ అయినా అవన్నీ సేమ్ యాక్సలరేషన్ ఉంటుంది. నెక్స్ట్ పుల్లీ కాంబినేషన్ తీసుకుంటే, పుల్లీకి మనం చెప్పేది మాసెస్, ఐడియల్ పుల్లీస్ అవి కూడా మాస్లెస్, ఫ్రిక్షన్ లెస్. సో ఫ్రిక్షన్ లెస్ అవడం వల్ల పులీలో అటుపక్క ఇటుపక్క స్ట్రింగ్ ఉంటుంది కాబట్టి ఏదో వెయిట్స్ మనం హ్యాంగ్ చేస్తాము. అటుపక్క ఇటుపక్క వెయిట్స్ అంటే మాసెస్, వెయిట్ అంటే నీకు mg. ఇది M1, ఇది M2. సో ఫ్రిక్షన్ లేకపోతే ఏమవుతుంది, నీకు ఇటుపక్క ఐదర్ సైడ్ ఆఫ్ ద పులి టెన్షన్ సేమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సపోజ్ T అనుకుంటే ఇక్కడ కూడా T, ఇటువైపు కూడా T, ఇటువైపు కూడా T. మాస్లెస్ స్ట్రింగ్, ఫ్రిక్షన్లెస్ పులి. సో ఈ కేసులో నీకు టెన్షన్ ఆన్ ఎవ్రీ ఐదర్ సైడ్ ఆఫ్ ద పులి సేమ్ ఉంటుంది, ఐదర్ సైడ్ ఆఫ్ ద పులి సేమ్ ఉంటుంది. String is massless, pulley is frictionless. String massless, pulley frictionless.
సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టెన్షన్ టీ అనుకుంటే ఇటువైపు పులికి ఫ్రిక్షన్ లేదుగా, ఇటువైపు కూడా టెన్షన్ టీ, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా టెన్షన్ టీ ఉంటుంది. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ తీసుకుంటే string mass. String is having mass. String is having mass. Pulley frictionless. Pulley frictionless. Frictionless. సో స్ట్రింగ్కి మాస్ ఉంది కాబట్టి ఇక్కడ T1 అనుకుంటే పైకి వెళ్ళే కొద్ది దీని మాస్ కూడా దీనికి యాడ్ అయిపోయి టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టెన్షన్ T2 తీసుకుంటే ఫుల్లీ ఫ్రిక్షన్లెస్ కాబట్టి ఇటువైపు కూడా టెన్షన్ T2, మళ్ళీ ఇటు వస్తే కానీ ఏమవుద్ది, టెన్షన్ మారిపోతుంది T3. సో స్ట్రింగ్కి మాస్ ఉండటం వల్ల ప్రతి ఒక్క పాయింట్ దగ్గర దానికంటే కింద ఎంతైతే మాస్ ఆఫ్ ద స్ట్రింగ్ ఉందో, వెయిట్ ఉందో ఆ మొత్తం యాడ్ అయిపోయి టెన్షన్ మారిపోతూ ఉంటుంది. మనం పుల్లి ఈ ఎండ్కి వచ్చేసరికి ఇక్కడ టెన్షన్ T2 అనుకుంటే పుల్లి ఫ్రిక్షన్లెస్ కాబట్టి ఇటువైపు కూడా T2, మళ్ళీ ఇలా ఇటువైపు వచ్చేసరికి నీకు టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. రెండు ఉంటే స్ట్రింగ్ ఈజ్ హ్యావింగ్ మాస్ అండ్ పుల్లి ఈజ్ హ్యావింగ్ ఫ్రిక్షన్. Pulley is having friction. Pulley is having friction. String is having mass. Pulley is having friction. స్ట్రింగ్ మాస్ వల్ల ఇక్కడ టెన్షన్ పైకి వెళ్ళే కొద్ది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ T2 అనుకున్నాము. పుల్లీకి ఫ్రిక్షన్ ఉండటం వల్ల ఇటు ఐదర్ సైడ్ ఆఫ్ ద పుల్లీ టెన్షన్ సేమ్ ఉండవు. సో ఇక్కడ T3, ఇక్కడ T4. సో మూడు కేసులు, బోత్ పుల్లీకి ఫ్రిక్షన్ లేదు, స్ట్రింగ్స్కి మాస్ లేదు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టెన్షన్ టీ, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టెన్షన్ టీ. స్ట్రింగ్కి మాస్ ఉంది, పుల్లీకి ఫ్రిక్షన్ లేదు. ఇక్కడి నుంచి పైకి వెళ్ళే కొద్దీ టెన్షన్ మారిపోతూ ఉంటుంది. పుల్లీ ఫ్రిక్షన్లెస్ కాబట్టి ఐదర్ సైడ్ ఆఫ్ ద పుల్లీ టెన్షన్ సేమ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి టెన్షన్ మారిపోతూ ఉంటుంది. థర్డ్ కేసులో పుల్లీ ఈజ్ హ్యావింగ్ ఫ్రిక్షన్. పుల్లీ ఈజ్ హ్యావింగ్ ఫ్రిక్షన్. మరి స్ట్రింగ్ ఈజ్ హ్యావింగ్ మాస్. స్ట్రింగ్ ఈజ్ హ్యావింగ్ మాస్. ఈ రెండు ఉన్నప్పుడు టెన్షన్ స్ట్రింగ్కి మాస్ ఉండడం వల్ల ప్రతి పాయింట్ పైకి వెళ్ళే కొద్దీ మారిపోతూ ఉంటుంది. ఇక్కడ T1 అనుకుంటే T2. పులీకి ఫ్రిక్షన్ ఉంది కాబట్టి అటుపక్క ఇటుపక్క టెన్షన్ సేమ్ ఉండవు. సో ఇక్కడ T2 అనుకుంటే ఇక్కడ T3, మళ్ళీ ఇటువైపు మారిపోతుంది. వీటి ప్లేస్లో స్ప్రింగ్స్ తీసుకోవచ్చు. స్ప్రింగ్స్ ప్లేస్లో మీరు స్ప్రింగ్స్ తీసుకోవచ్చు. స్ప్రింగ్ ఉండి ఏం రాస్తాం, KX అని ఫోర్స్ రాస్తాం. టెన్షన్ ప్లేస్లో KX. సో మీకు ఫోర్సెస్ ఆఫ్ అటాచ్మెంట్లో మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెకానిక్స్లో తగిలే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, టెన్షన్స్, స్ప్రింగ్స్, రైట్. సో ఇది మనం ఫోర్సెస్ ఆఫ్ అటాచ్మెంట్ చెప్పేది. నెక్స్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇది ఒక ఇంపార్టెంట్, ఒక రకంగా చెప్పంటే మనకి మెకానిక్స్ ఇచ్చినటువంటి టూల్. ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఇదిగో టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అయిపోయింది. ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్లో మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ నార్మల్గా FBD అంటాం, షార్ట్ ఫామ్. ఫ్రీలో ఫస్ట్ లెటర్,
బాడీలో ఫస్ట్ లెటర్, డయాగ్రామ్ ఫస్ట్ లెటర్, FBD. అంటే సిస్టంలో మనకి ఒక ఆబ్జెక్ట్ ఉండొచ్చు, మోర్ దాన్ వన్ ఉండొచ్చు. మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు లేదా ఒకటి ఉన్నప్పుడు అసలు బాడీ మీద యాక్ట్ చేసే ఫోర్సెస్, ఏ బాడీ అయితే మనం ఎనలైజ్ చేయదలుచుకున్నామో ఆ బాడీ మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ గురించి చెప్పేదే ఫ్రీ బాడీ డయాగ్రామ్. సింప్లెస్ట్, ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని గ్రౌండ్ మీద పెట్టారు, దాని యొక్క మాస్ M. ఏం చేస్తుంది, దాని యొక్క వెయిట్ ఈ గ్రౌండ్ మీద యాక్ట్ చేస్తుంది డౌన్వర్డ్స్. ఎక్సెప్ట్ గ్రావిటేషన్, మిగతా అన్ని టాపిక్స్లో వెయిట్ ఈజ్ ఆల్వేస్ షోన్ వర్టికలీ డౌన్వర్డ్స్. ఎక్సెప్ట్ గ్రావిటేషన్, in all topics weight is always shown vertically downwards. ఈ బాడీకి వర్టికల్ డైరెక్షన్ యాక్సలరేషన్ లేదు, ఇది రిజిడ్గా ఇట్లాగే ఉంది, స్టేషనరీగా ఉందంటే దీనికి యాక్సలరేషన్ లేదు. యాక్సలరేషన్ లేకపోతే నెట్ ఫోర్స్ లేదు. సో దీన్ని బ్యాలెన్స్ చేసి ఇప్పుడు ఒక ఎంజీనే ఈ బాడీ మీద యాక్ట్ చేస్తే దానివల్ల అది కిందకి వెళ్ళిపోవాలి, అంటే ఒక గొయ్యి తవ్వుకుంటూ గ్రౌండ్లో కిందకి వెళ్ళిపోవాలి. కానీ అది పోవట్లేదుగా. మనం ఒక అర్త్ సర్ఫేస్ మీద ఆబ్జెక్ట్ పెడితే అక్కడే ఉంది, అంటే అది ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది, అంటే దీనికి యాక్సలరేషన్ వర్టికల్ డైరెక్షన్ లేదు, అంటే నెట్ ఫోర్స్ 0. అంటే ఈ అన్బ్యాలెన్స్ ఫోర్స్ ఎంజీని ఏదో ఒక ఫోర్స్ దాన్ని వర్టికల్ అప్వర్డ్స్ ఉంటే ఆ రెండు ఫోర్సులు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అయితే నెట్ ఫోర్స్ 0 అవుతుంది. అంటే దీన్ని సపరేట్ చేస్తే ఈ బాడీ మీద యాక్ట్ చేసేది వెయిట్ ఆ బాడీ మీద యాక్ట్ చేస్తుంది. ఈ వెయిట్ అర్త్ సర్ఫేస్ మీద యాక్ట్ చేయడం వల్ల అర్త్ సర్ఫేస్ ఇచ్చినటువంటి ఇంకొక ఫోర్స్ ఎవరంటే నార్మల్ రియాక్షన్ కూడా ఇలాంటి కేసులో సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి చూపించాలి, పక్కగా ఎదురు చూపించాలని చెప్పడం కోసం. సో నార్మల్ రియాక్షన్ ఇది ఈ రెండు సర్ఫేస్ కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి వాటి మధ్య కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుంది. ఇదే మూవ్ అవుట్ లేదు, రిలేటివ్ వెలాసిటీ లేదు, కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదు. అందువల్ల డెఫినెట్గా కాంటాక్ట్లో ఉంటే ఒక ఫోర్స్ ఉండి తీరాల్సిందే, అది నార్మల్ రియాక్షన్. సో ఇప్పుడు మనం ఈ బాడీ యొక్క FBD డ్రా చేయమంటే ఇది రాస్తాము, ఇది వర్టికల్ డైరెక్షన్. FBD ఇన్ వర్టికల్ డైరెక్షన్. మరి దీని మీద MG యాక్ట్ చేస్తుంది కదా అన్బ్యాలెన్స్ ఫోర్స్ అంటే ఈ MG అర్త్ అనేది పెద్దది ఆబ్జెక్ట్, ఈ ఇలాంటి వెయిట్స్తో కంపేర్ చేసుకుంటే అవి పెద్ద మూవ్ అవ్వవు. సో దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్గా ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ గురించి చెప్తున్నాను. సో దీని మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ ఇవి. నెక్స్ట్ క్లాస్ 3లో మిగతా మనం డిస్కస్ చేద్దాం. మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సెలవు. ఫిజిక్స్ క్లాసెస్ సెలవు.